హైదరాబాద్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మహానగరంలో పోకిరీల బారిన పడని వారు అంటూ ఎవరు ఉండరేమో. అలాంటి పోకిరీల బెడద బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మరీ ఎక్కువ. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేస్తుంటారు. బంజారాహిల్స్ లో బడాబాబుల పిల్లలు అర్ధరాత్రి తప్పదాగి నానా రచ్చ చేస్తుంటారు. తాజాగా పోకిరీలు ఏం చేశారో చూడండి. అర్ధరాత్రి దాటితే చాలు హైదరాబాద్ రోడ్లపై పోకిరీలు రెచ్చిపోతున్నారు. తాగి తందనాలాడ్డమే కాదు, మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ప్రముఖుల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఇళ్లపైన రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు. బయట పార్క్ చేసిన కార్లపైన దాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి, అర్ధరాత్రి ఇళ్లపై రాళ్లు ఎలా విసురుతున్నారో. బంజారాహిల్స్ లోని స్రవంతి నగర్ లో నిత్యం బైక్లు, కార్లు ధ్వంసమవుతున్నాయి. వీటిని ఎవరు ధ్వంసం చేస్తున్నారో తెలియట్లేదు. రోజు 1-2 కార్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఇళ్లపైన రాళ్లు రుగ్గుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేనా, బండి బయట పార్క్ చేస్తే తెల్లారేసరికి అందులో పెట్రోల్ ఖాళీ చేసేస్తున్నారు. పెట్రోల్ కొట్టేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాస్ లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి వేళల్లో పోకిరీలు హంగామా చేస్తుండటంతో పోలీసులు, స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పోకిరీల చేష్టలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవుతున్నాయి. వారం రోజులుగా పోకిరీల అలజడి ఎక్కువగా ఉందని తేలింది. కార్లు, ఇళ్లను డ్యామేజ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కాలనీల్లోకి వచ్చి దాడులు చేసి బీభత్సాన్ని సృష్టిస్తున్న ఈ పోకిరీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజ్ లో నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.